వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సామాన్యుడు పవన్ కృష్ణమూర్తిని. ఆకలిస్తే ఏం తింటామండి? అన్నమే తింటాం. అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. పళ్ళు, కాయలు అన్నీ తింటూనే ఉంటాం. కాకపోతే గాలి తిని బ్రతికే రోజులు వచ్చేసాయి అనేది ఎవరైనా నమ్మగలుగుతారా? ఎస్. సాధారణ దైనందిన జీవితంలో మనం ఇప్పుడు తినేటువంటివి అన్నీ కూడా అనారోగ్య కారకాలు, ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి వాటిని కన్జ్యూమ్ చేయడం మానేసేయండి అని ప్రభుత్వం ఒక లిస్ట్ జారీ చేసింది. ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ వాళ్ళు జారీ చేసినటువంటి లిస్టు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు, అంటే భారత వైద్య పరిశోధన మండలి వారు అనేక రకాలైనటువంటి పరీక్షలు చేసిన పిదప ఇగో ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి హానికారకాలు. గ్రూప్ సి అనమాట. అంటే గ్రూప్ ఏలో ఎలా ఉంటాయి, గ్రూప్ బిలో ఏముంటాయి, గ్రూప్ సిలో ఏముంటాయి అనేవి చూస్తే గ్రూప్ ఏలో ఉండేటువంటివి హానికారకమైనవి కాదు, ఆరోగ్యప్రదమైనవి. అవి మాత్రమే తినండి. గ్రూప్ బి తక్కువ ఆరోగ్యకరమైనవి. గ్రూప్ సి అత్యంత హానికరమైనవి, అనారోగ్యమైనవి. ఇవి ఎవరు తినొద్దు అని చెప్పారు. మన దౌర్భాగ్యం కొద్దీ మనకు అన్నీ కూడా అవే ఉన్నాయి. అందులోనూ కూడా అంటే ఈ వీడియో ఒకవేళ మా అమ్మ చూసింది అనుకోండి, మా అమ్మే కాదు ఎవరు చూసినా కానీ రేపటి నుంచి ఒరేయ్ దోసలు తినడానికి ఏ చచ్చూరుకుంటారు చెప్తున్నాను, ఇంకేం లేదు, ఆల్రెడీ ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చారంటారు మనని. ఏంటి అనేది ఒకసారి లిస్ట్ చూస్తే ఐసీఎంఆర్ ప్రకారం గ్రూప్ సి ఆహార పదార్థాల జాబితాలో ఇప్పుడు ఉన్నటువంటివి చూస్తే మార్కెట్లో దొరికేటువంటి బ్రెడ్, కేకులు, చిప్స్, బిస్కెట్లు, ఫ్రైలు, జామ్లు, సాసులు, మైనైజు, ఐస్ క్రీము, ప్రోటీన్ ప్యాక్ పౌడర్లు, పీనట్ బటరు, సోయా, టోఫు, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడినటువంటి చీజ్ కానీ, వెన్న కానీ, అడిటివ్స్తో కూడినటువంటి పన్నీరు, మాంసాలు, మొక్కల ఆధారిత మాంసాలు, తృణధాన్యాలు, మినుములు మినుములు అలాగే ప్రాసెస్ చేసిన పిండి, ఎనర్జీ డ్రింక్స్, పాలు పాలు ఐసీఎంఆర్ వాళ్ళు పాలు తీసుకెళ్లి దీంట్లో పెట్టారట. ఇంకేం త్యాగాలు మరి తెలియట్లేదు. పాలు కూడా అది గ్రూప్ సిలో పడిపోయాయి. పానీయాలు మరియు పండ్ల రసాలు జోడించబడ్డాయి. ఈ ప్రాసెస్డ్ వంట నూనెలు, చక్కెరలు, ఉప్పు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి అనేక పదార్థాలు కూడా దీంట్లో చేర్చబడినవి. ఏం తిని బతకాలంటారండి మనం? అమ్మ పొద్దున్నే ఇడ్లీ వేసి పెట్టమ్మా, దోసలు వేసి పెట్టమ్మా అంటే మనకు మినుములు కావాలి ఖచ్చితంగా. సో ఇందులో వీళ్ళు తీసుకొచ్చి మినుములనేమో గ్రూప్ సిలో పడేశారు. మరి మినుములు లేకపోతే మనం దోసలుని ఇవి ఎలాగ తినేది? సో అంటే ఆక్సిజన్ బాటిల్స్లో అమ్మడం అనేది ఒక వింతగా మనం అనుకున్నాం. సిలిండర్లు కాదు, స్వచ్ఛమైనటువంటి గాలి, సారీ ఆక్సిజన్ కూడా కాదు, స్వచ్ఛమైనటువంటి గాలిని చైనాలోనూ ఎక్కడో సంథింగ్ వాటర్ బాటిల్స్ లాగా ఎయిర్ బాటిల్స్ అని చెప్పి అమ్మేవాళ్ళు. గుర్తుంది కదా మీకు? అలాగా ఇక్కడికి వచ్చేసరికి మీరు చెప్పినట్టు దేన్ని తిని బతకాలి మనం? గాలి తినేసి బతుకుతూ ఉండాలి. చెప్పాను కదా, చైనాలో మనకి ఈ ఎయిర్ ఎలాగైతే అమ్ముతున్నారో అలాగా దాన్నే ఇంక మనం కూడా తినాలేమో. దీని మీదే మా జర్నలిస్ట్ మిత్రులు వాసు గారు, ప్రైమ్ గల్ఫ్ జర్నలిస్ట్ గారు చెప్పినటువంటిదే మాట నాకు కూడా అదే వచ్చింది. ఇంకేం తిని బతకాలంటారు? సరే బిస్కెట్ ప్యాకెట్స్ అంటాం అనుకోండి, బిస్కెట్ కూడా పాలతో చేసేటువంటివి, మనకు ఉండేటువంటి లోకల్ బిస్కెట్స్ కానీ ఇవి కానీ, ఎక్స్ట్రా మిగతా అవసరం లేదు. సరే ఈ చీజులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. బ్రెడ్, జనరల్గా చేసేటువంటి మనకి బ్రెడ్, ఫసాయ్ అనేది ఒకటి ఉంది మనకి ఫుడ్ ఇన్స్పెక్షన్ సంబంధించి. వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు. వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినటువంటివి మాత్రమే నాణ్యమైనవి మనకు దొరకాలి. సో ఇప్పుడు అంటే పండించేటువంటి పంటలు, వచ్చేటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా హానికారకమే అయితే ఇంక మనం దేన్ని తిని బతకాలి? క్యానబిల్స్ అయిపోతాయేమో. మనుషులందరూ కూడా పొద్దున్న తిండి దొరక్క పక్కనున్న మనుషులను కురుక్కు తినేస్తామంటే తెలిసిందే కదా, నరమాంస భక్షకులు అని చెప్పి మనం చదువుకునేవాళ్ళం. అలాగా ఇప్పుడున్నటువంటి జనం కూడా ఇలా అయిపోతారేమో అనేటువంటి ఒక భయం పుట్టుకొస్తుంది. సో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ నేను తప్పు పట్టట్లా, కానీ ఇక మనకి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అంటే గ్రూప్ ఏలో ఏమున్నాయి అనేది మనం చూసుకున్నప్పుడు పచ్చి కూరగాయలు ఇవే మనకి దీంట్లో వచ్చేటువంటివి. అది కూడా ఆర్గానిక్, ఎటువంటి పురుగు మందులు వాడకుండా, రసాయనాలు వాడకుండా. ఈ రోజుల్లో సాధ్యపడుతోందా మనకి? రైతుల్నే మనం సరిగ్గా చూసుకోవట్లేదే. అలాంటిది మనకి అవుతాయంటారా? అంటే వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో, ఐఎమ్ నాట్ సెయింగ్ అసలు పట్టించుకోవట్లేదు అని నేను చెప్పను, కానీ పూర్తి స్థాయిలో అయితే డెఫినెట్గా పట్టించుకోవట్లేదు వాళ్ళకి సంబంధించినటువంటిది. అంతా కూడా ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయింది. ఈజీ టు క్యారీ అంటాం చూసారా, ఇన్స్టంట్ లైఫ్ అయిపోయింది మనది. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ నేను తప్పుపట్టను.
తప్పంతా కూడా మన దగ్గరే ఉంది. చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉండేటువంటివి అంటే ఆ కేటగిరీలోకి వాటిని చేర్చారు అంటేనే మొత్తం మారింది. ఒక తరం కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటి ఫుడ్‌నే తీసుకోవాలి అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తున్నటువంటి అంశం. దీనికి మళ్ళీ కారణం ఎవరయ్యా అంటే మనమే గదా! ఉన్న వాతావరణాన్ని చక్కగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్, ఒక కైండ్ ఆఫ్ దీనికోసం లగ్జరీ కోసం గావచ్చు, కంఫర్ట్ కోసం గావచ్చు దాన్నంతా కూడా డిస్టర్బ్ చేసేసి ప్రశాంతంగా ఉన్నదాన్ని గజిబిజిగా చేసుకున్నాం గాబట్టి ఇప్పుడు ఇలా పెట్టాల్సొచ్చింది. నిజమే. ఐసీఎంఆర్ వాళ్ళంటే గాదు ప్రజలంటున్నట్టుగా గూడా ఇంకేం తిని బతకాలి నాయనా మనం? ఆకులు, అలములు అంటే జంతువుల్లా మారిపోతున్నామేమో, గడ్డి తిని బతకాలేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి రావాల్సొస్తోంది. సో, మరి మీరేమంటారు దీని మీద? నిజంగా మనం ఏం తిని బతకాలంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.